ప్రశస్తమైనదమ్మా. అమ్మవారి పేరు శ్యామలాంబ. చాలా మందికి కూడా తెలియదు. నన్ను కూడా ఒకరిద్దరు అడిగినారు అమ్మవారి పేరు ఏంటి అని. చాలా మందికి ఏంటంటే నాకు ఇటీవలే నాకు అదృష్టం అనేమో చెప్పుకోవాలి, కాకపోతే అది దైవానుగ్రహమో చెప్పుకోవాలి. అది ఏంటి అంటే ఒక అమ్మవారి ఉపాసకులు చెప్పినటువంటి విషయం ఇది. స్త్రీకి ఎప్పుడు కూడా ఋతుక్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఋతుక్రమంలో అంటే ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత ఋతుక్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే నెలసరి ఆగిపోవడం కానీ, క్రమంగా రాకపోవడం కానీ, ఇంకా ఎన్నో రకాల సమస్యలు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా. ఆ సమస్యను తొలగించాలి అంటే ఏం చేయాలి అంటే ఆయన చెప్పాడు, శ్యామలా దండకాన్ని చదవాలట. ఇక్కడ అమ్మవారు ఎవరికి మనకు శ్యామలాదేవి కాబట్టి శ్యామలా దండకాన్ని చదువుకోవాలి. మనకి లక్షణంగా ఇక్కడ అమ్మవారు కూడా ఉంది. ఈ శ్యామలాంబాదేవి అమ్మవారిని 3 కానీ 5 కానీ 9 వారాలు కానీ నిష్ఠగా పూజించి, అంటే ఈ బాధలతో ఉన్నటువంటి వారు అమ్మవారిని ఆరాధన చేసిన మీకు ఏదో ద్రవ్యం, ఏ ద్రవ్యం లభిస్తే ఆ ద్రవ్యంతో అమ్మవారికి అభిషేకం చేయడం, లేకపోతే అమ్మవారికి పుష్పాలతో అర్చన చేసుకుంటూ ఉండడం, కనీసం అమ్మవారి దగ్గర దీపం వెలిగించి పత్రము పుష్పము అమ్మవారి స్వరూపంగా ఒక సువాసని భావించి దైవం మానుష్య